ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానాడులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సో ఆయన ఒంటి మీద అంతా కూడా గోల్డ్ ఉంది. దాదాపు 50 తులాలంట, 50 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ వేసుకొని ఆయన ఇంత క్రౌడ్లో కూడా ఈ మీటింగ్ వచ్చాడు. ఏంటంటే ఎక్కడ చూసినా మొత్తం గోల్డ్, చేతులు ఒంటి మీద అంతా కూడా గోల్డే కనిపిస్తుంది. అంటే మేము కొంచెం అలంకార ప్రియులు. అంటే మాలో అహంకారం లేదు, మాకు కొంచెం అలంకారం అంటే ఒక్కొక్క హ్యాబీ. నాకు కొంచెం ఇలా జ్యువెలరీ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం హ్యాబీ ఎక్కువ అనమాట. కాబట్టి అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. మరి మహానాడు గురించి చెప్పాలంటే ఎప్పుడు మీరు ఇట్లాగే వస్తారా, ఇట్లాగే ఉంటారా? రోజు డైలీ నా రొటీన్. ఎందుకంటే ఉదయం దగ్గర రోజు శివునికి అభిషేకం ఉంటుంది. నా బాడీ మొత్తం శివుడు ఉంటుంది, అంతే టాటూ. ఇది కూడా అన్ని దేవునివే. ప్రతి ఒక్కటి సింహం, ఆది పరాశక్తి, లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, ఇంద్రలింగం ఉంటుంది. నరసింహస్వామి దీంట్లో శివుడు ఉంటాడు. దీంతో డైలీ పెట్టి లింగం అభిషేకం చేస్తాం డైలీ 365 రోజులు. ఇది రుద్రాక్ష, ఇది వచ్చేసి ఆది పరాశక్తి. అంతే దేవుంది, ఏది చేసుకున్నా అంతే దేవుడే. ఏది ఇది వాచ్ అండి, వాచ్. అది కాదు, ఇది మాత్రం గోల్డ్ కాదు. ఇదంతా గోల్డే. ఇక్కడ దాదాపు లక్షల మంది వస్తున్నారు. మీరేమో ఒంటి మీద 50 లక్షల విలువ చేసే గోల్డ్ వేసుకుని ఏకంగా ఇక్కడికి వచ్చేసారు. ఆ క్రౌడ్లో ఏమి ఇబ్బంది ఉండదా? ఎవరైనా ఇవన్నీ లాగేస్తారని భయం ఉండదా? అంటే విఐపీ ఇదిలో వెళ్ళిపోతాం కాబట్టి అంటే కొంచెం సేఫ్టీని చూసుకుంటుంటాం. మా సేఫ్టీ మేము సార్ కొంచెం అంటే భయం ఉంటుంది, లేదని కాదు. బట్ అది అలాగా ఇప్పుడు ఇలా వేసుకున్నాను కాబట్టి మీరు కూడా మీకు ఆకర్షణగా వచ్చాను అనమాట. అంటే లీడర్స్ అందరూ జనరల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సెక్యూరిటీ పెట్టుకుంటారు. మీకేమన్నా పర్సనల్గా ఏమన్నా ఈ గోల్డ్ కోసం ఏమన్నా? ఇది నీకు నేనే సెక్యూరిటీ. ఎస్. ఎట్లా మీరు పార్టీలో ఏంటి, మీ క్యాడర్ ఏంటి? పార్టీలో వచ్చేసి 1983 ఫస్ట్ పార్టీ అభివరంప్పుడు మా తండ్రి గారు ఎన్సీ బసలింగప్ప గారు పార్టీ ఇన్ఛార్జు, టీడీపీ పార్టీ ప్రెసిడెంటు, జూనియర్ కాలేజ్ చైర్మన్గా ఆయన 15 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో పార్టీకి సేవలు చేశారు. వాళ్ళ తదనంతరం మేము పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మా తండ్రి గారిని అప్పుడు ఒలగొంద ఎంపీపీతో పోటీ చేయించి గెలిపించడం జరిగింది. తర్వాత ఆయన తదనంతరం ఆయన కొన్ని రోజుల తర్వాత మీ డిజిగ్నేషన్ ఏంటో చెప్పండి. పార్టీ కార్యదర్శి నేను. కర్నూలు జిల్లా ఆదు నియోజకవర్గం. సో ఎప్పటి నుంచి ఇలా గోల్డ్ వేసుకుని ఉంటుంటాను? నేను సిన్స్ 10 to 12 ఇయర్స్ నుంచి వేస్తా ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి. అంటే అంతకు ముందు కూడా తక్కువ వేస్తా ఉంటేనే ఈ 12 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువైంది అన్నమాట. ఏమని పిలుస్తుంటారు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ పార్టీ నాకు లెజెండ్. ఎందుకంటే నేను బాలబాబు డైలాగ్స్ కానీ, ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ ధారాళంగా చెప్పగలనని మొత్తం నా ఊర్లో నన్ను లెజెండ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మధ్య మీకే లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నానుకున్న వాళ్ళు ఎక్కడుంటారు. మంచి కోసం ఒక్కడికి ముందుకేస్తే, చెడు కోసం ఒక్కడిగేసినా 10 అడుగులు ముందుకొస్తా. చెప్పండి వాడికి. స్ట్రైట్ అయినా, సెంట్రల్ అయినా, పొజిషన్, పవర్ అయినా, పొగరైనా, నేను దిగనంత వరకే. వన్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఆదోని నుంచి శివప్రకాష్ వచ్చారు. ఈయన ఒంటి నిండా అంతా కూడా గోల్డ్ వేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఆయన గోల్డ్ వేసుకుంటారంట. సో చాలామంది నాయకులందరూ కూడా ఈయన్ని గోల్డ్ బంగారు బాబు అని పిలుస్తారంట. సో ఈయన మహానాడులో కాస్త ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు. కానీ లక్షలాది మంది వస్తున్నటువంటి ఈ క్రౌడ్లో కూడా ఇంత బంగారు వేసుకొని రావడం మాత్రం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ.